డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ నుంచి ఫౌండర్ రాజేశ్వరి మేడం. మేడంతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే నవీన. మేడం, రీసెంట్గా నాగోల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేం దానికి అమానుష ఘటనే అనుకోవాలంటే, అదే కాదు గతంలో చాలానే చూసాము. ఇప్పుడు రెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే ఈ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఆ డెడ్ బాడీని అక్కడ ఉంచనివ్వట్లేదు. ఇక్కడ కుదరదు, ఇక్కడ ఉంచడానికి కుదరదు, బయటకి ఎక్కడానికి తీసుకెళ్ళాలంటే ఆ టైంలో వాళ్ళు ఆ డెడ్ బాడీని తీసుకుని ఎక్కడికి వెళ్తారు? ఎందుకు ఇంతలా సొసైటీలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి అంటే? మా మానవత్వాన్ని మించిన మతం లేదంటారు మన పెద్దవాళ్ళు. అంటే అన్నింటికీ మించినది హ్యుమానిటీ, మానవత్వం అనేది ఉండాలి. ఇప్పుడు ఈ సంఘటనే తీసుకుంటే వాళ్ళందరూ సొంత ఇళ్ళ వాళ్ళు, ఈయన అద్దెకున్నవాడు కాబట్టి అదే సొంత ఇంట్లో. ఇప్పుడు సపోజ్ ఇంతమంది ఉన్నారు అనకూడదు, వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగిందనుకో, మా ఇల్లు కాబట్టి మేము పెట్టుకున్నాం అంటారు. అద్దె ఇచ్చిన వాళ్ళు ఆయన ఇల్లే కదా. అన్నిటికీ మించి మానవత్వం అనేది ఉండాలి కదా. ఉన్న పళ్ళంగా రోడ్డు మీద పెట్టేసి ఎక్కడ పెట్టుకుంటాడు? ఈ రోజుల్లో పూర్వకాలం పల్లెటూళ్ళల్లో అంటే ఏదో షామియానా వేసి బయట పడుకోబెట్టడానికి అవకాశాలు ఉండేవి. ఇప్పుడు గడపలోంచి కాలు పెడితే ట్రాఫిక్, ఎక్కడ పెట్టుకుంటాడు ఈ శవాన్ని అనే ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా. అది తప్పు అంటే అది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ అద్దె ఇల్లు అయినా ఓనర్ అయినా ఎవరైనా సరే సాటి మనిషి మీద ఆ హ్యుమానిటీ అనేది ఉండాలి, మానవత్వం అనేది ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు 5 రోజులు మంచివి కాదు. ఆయన మంచి పీరియడ్లో చనిపోలే. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇల్లు పాడటాలు ఏదో అంటారు ఆ కార్యక్రమం అయ్యేవరకైనా కనీసం. అటువంటి టైంలో మా ఇంట్లో బయట కిరాణా షాపులు ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్. అది దాటితే బస్సులు ఆగుతాయి, రోడ్డు. అసలు శవాన్ని పడుకోబెట్టడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ. ఎక్కడ పడుకోబెట్టాలి? హాస్పిటల్ వాళ్ళని అడిగాను. ఇల్లుగల ఆయన ఒప్పుకోడనే ఉద్దేశంతో హాస్పిటల్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ డెడ్ బాడీని ఉంచుకోము, మీరు తీసుకెళ్ళిపోండి, మీ పాటలో మీరు పడండి అన్నారు. అప్పట్లో ఇలాగా దీన్ని ఏమంటారు, డెడ్ బాడీస్ని అట్టు పెడతారు చూడు, మార్చురీలు ఎక్కువ. ఇలాగా ఏసీలు మార్చురీలు, ఇలా మన క్రిమినేషన్ చేసే చోట కూడా ఈ రోజుల్లో మార్చురీలు ఉంటున్నాయి. అప్పట్లో లేవు అలాగా, చాలా 25 ఏళ్ల కింద సంగతి ఇది. అయితే మరి ఎక్కడ పెట్టాలి అనుకుంటే మా ఇల్లు గల ఆయన ఏమన్నారంటే, అమ్మ ఇన్నాళ్ళు ఆయన కలిసి ఉన్నన్నాళ్ళు మేము కలిసే ఉన్నాం కదా, ఇప్పుడు చనిపోయాడని రోడ్డు మీద ఎందుకు పడేస్తారు, లక్షణంగా మా ఇంట్లో పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదన్నాడు. బతుకు చూడ అనుకున్నాం, పడుకోబెట్టాము. ఆ కార్యక్రమాలు ఏదో పూర్తి చేసుకున్నాం. అప్పటి వరకు ఆ డెడ్ బాడీని ఆ ఇంట్లోనే ఉంచాం. అదే బయట సావిడి ఉంది, సావిడిలో పడుకోబెట్టినిచ్చాడు ఆయన, పర్మిషన్ ఇచ్చాడు. ఓనర్ అయినా మేము టెనెంట్లు అయినా ఆ రిలేషన్ తోటి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. అలాగే మా అమ్మగారు చనిపోయినప్పుడు, మా కొండాపూర్లో ఉంటాడు మా చిన్నబ్బాయి, వాళ్ళది ఓన్ హౌస్. అది 3 రోజులు ఏమో అప్పుడు ఆవిడని ఐస్లో పెట్టి ఉంచాం ఇంట్లో. అంటే పిల్లలు ఫారెన్లో ఉన్నారు, వాళ్ళు ఇద్దరు ఫారెన్ నుంచి రావాలని అప్పటి వరకు ఆ బాడీని ఇంట్లో పెట్టుకుని అట్టి పెట్టినా సొంత ఇల్లు కాబట్టి ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. సొంత ఇల్లైనా అపార్ట్మెంట్లో కూడా అబ్జెక్షన్ చెప్పచ్చు, డెడ్ బాడీ ఇంట్లో ఉండడానికి వీల్లేదని. కానీ 3 రోజులు ఉంచాం. అంచేత హ్యుమానిటీ అనేది ఉండాలి, ముందు మానవత్వం అనేది ఉండాలి. దాని తర్వాత మిగతా విషయాలని, మతమైనా ఏదైనా. అరిష్టం అంటారు, అరిష్టం అనేది ఒక సెంటిమెంట్. ఇంకా సొసైటీలో ఉన్నారా మేడం? ఉన్నారు ఇంకా ఇప్పుడు నాగోల్లో ఉన్నారు కదా. మతాలు అని చెప్పి చాలా చేశారు. మా అపార్ట్మెంట్ లో అయితే ఇప్పుడు డెడ్ బాడీ ఉంటే షామియానా ఇస్తారు, అక్కడ పడుకోబెడతారు, కార్యక్రమాలన్నీ పూర్తి చేసి తీసుకెళ్తారు. ఎవరు ఏం అబ్జెక్షన్ చెప్పరు. మా అపార్ట్మెంట్లో ఆ ప్రాబ్లం లేదు. అది రెంట్ అవని, ఓనర్ అవని, ఎవరు అని. అంచేత అమ్మ చావనేది ఎవరికి చెప్పి రాదు, ఒకటి. 2, చనిపోయిన తర్వాత ఆయన ఆత్మీయులు, ఆయన భార్య, పిల్లలు, లేదా స్త్రీ చనిపోతే భర్త, పిల్లలు పుట్టెడు శోకంలో ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ అసలు పనిచేసే పరిస్థితిలో లేరు. అలాంటప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? ఎవరు చేస్తారు? వాళ్ళకి నాని నిలబడే మనుషులు లేరు ఈ రోజుల్లో. అందరూ ఆ టైంకి వచ్చి 5 నిమిషాల నుంచి నిశ్శబ్దం పాటించి వెళ్ళిపోతారు అంతే. అలాంటప్పుడు ఈ పుట్టడి దుఃఖంతో వీళ్ళు ఎన్ని అరేంజ్మెంట్లు చేసుకోవాలి? అందుకని అది హ్యుమానిటీ ఉండాలి, మెయిన్ మానవత్వం అనేది ఉండాలి. అయ్యో సాటి మనిషి, ఆయన ప్రాణం పోయింది అని చేతనైతే మనం సహాయం చేయాలి, చేయకపోతే మన మానాన్ని మనం ఉండాలి. అంతేగాని అది సెంటిమెంటు, అది పాపం, ఇవి అని వాళ్ళని బాధించకూడదు కదా. మామూలుగా అంటూ ఉంటారు కదా, పెళ్లి కంటే చావు గొప్పది అని అంటూ ఉంటారు. పెళ్లికి వెళ్ళకపోయినా పర్లేదు కానీ చావుకి తెలియకపోయినా వాళ్ళు వెళ్ళాలి, మనం వెళ్ళి రావాలి. ఎందుకంటే వాళ్ళ దుఃఖంలో మనం కూడా భాగం పంచుకోవాలి అని. సంతోషంలో భాగం పంచుకోకపోయినా పర్వాలేదు కానీ కష్టంలో భాగం పంచుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు, ఆయన చనిపోయాడు, ఆయన పిల్లలు, ఆయన భార్య, ఎవరెవరు బంధువులు ఉన్నారు, వాళ్ళందరికీ మనం చేతనైతే సహాయం చేద్దాం వాళ్ళకి. కాబట్టి నేను ఉద్యోగం చేసే రోజుల్లో మా ఎంఈఓ ఒక ఆయన ఉండేవారు,
ఆయన కొడుకు సూసైడ్ చేసుకున్నాడు సడన్గా. ఓ 25 ఏళ్ళ కొడుకు అనుకో. పెళ్లి కాలేదు ఇంకా, కుర్రవాడే, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు. సరే ఆఫీసర్ గారు కాబట్టి బాగుండదని పలకరించడానికి వెళ్ళాం. బ్రాహ్మిన్ కమ్యూనిటీ వాళ్ళు. వాళ్ళకి మహిళలు ఇవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళకూడదు, ఏం ముట్టుకోకూడదు, ఏం చేయకూడదు. బంధువులందరికీ కబురు పెట్టినా వాళ్ళందరూ రావాలి. బస్సులో రైల్లో ఎక్కి రావడానికి టైం పడుతుంది కదా. నిశ్చేష్టులై కూర్చున్నారు భార్యాభర్త. ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు సరే ఏదో వెళ్ళాము, కాసేపు పలకరించాము, వెళ్ళిపోయాము అనే కంటే అక్కడ తెల్లారితే వాళ్ళకి ఇన్ని కాఫీ నీళ్ళు పోసేవాళ్ళు లేరు. పూర్వం ఇన్ని హోటల్స్ లేవు. ఎక్కడ పడితే అక్కడ మన ఇవేంటివి స్విగ్గీ జొమాటోలు లేవు ఆర్డర్ ఇచ్చేసి కాఫీలు టిఫిన్లు తెప్పించుకోవడానికి. సరే నేను వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళి వాళ్ళకందరికీ ముందు కాఫీలు ఇచ్చి, నేను ఉంటానే మీరు వెళ్ళిపోండి అని మిగతా టీచర్స్ అందరినీ పంపించేసి, నేను వంట చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి, నేను ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి, బ్రాహ్మణ్ కమ్యూనిటీ కూడా అంచేత ఈ ఆచారాలన్నీ ఉంటాయి కదా, మళ్ళీ స్నానం చేసి లోపలికి వచ్చి భోజనం చేసి నా కార్యక్రమం చేస్తున్నాను. అప్పటి నుంచి 3 రోజులు ఏమో రోజు వెళ్ళేదాన్ని. రోజు వెళ్ళడం, అక్కడ వాళ్ళకి కావాల్సిన పని చూడడం, స్నానం చేయడం, ఇంటికి రావడం, మళ్ళీ స్నానం చేయడం, ఇంట్లోకి రావడం. 3 రోజులు ఇదే పని. 3 రోజులు 4 రోజులు వాళ్ళ చుట్టాలు ఎవరో వచ్చి అది హ్యాండ్ ఓవర్ చేసుకునే వరకు నేను చేశాను. అంటే నేను చేశానని కాదు, ఒక హ్యుమానిటీ అనేది ఉండాలి. అది నేను చెప్పేది. ఆ టైంలో వాళ్ళకి భోజనాలు పెట్టేవాళ్ళు లేరు, కాఫీలు ఇచ్చేవాళ్ళు లేరు. ఎవరో ఒక మనిషి నేను ఉన్నాను అని అక్కడ నిలబడితే వాళ్ళకి ధైర్యం ఉంటుంది కదా. అంచేత కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బాధాకరమైన, మన వంతుగా మనం ఏం చేయగలము అనేది ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. ఆలోచించి మనం సహాయం చేసినప్పుడు ఆ భగవంతుడు కూడా మెచ్చుతాడు. ఏదో ఒక రూపంలో మనకు కూడా సహాయం అందిస్తాడు అనుకోవాలి. అంతే. థ్యాంక్ యూ అమ్మా.